అమరావతి కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద హుండీ రిలీజ్ చేసేశాడు. ఎన్నిసార్లు హుండీలు ఓపెన్ చేస్తారో మనకైతే అర్థమే కావడం. రాజధాని అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ అంటే సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు, నారా లోకేష్ నాయుడు గారు మాట్లాడాడు. వీళ్ళతో పాటు ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు పదే పదే చెప్పే మాటలు ఇవన్నీ కూడా రాజధాని కారణంగా ప్రజల మీద ప్రభుత్వం మీద ఎలాంటి భారం పడదు. రైతుల నుంచి సేకరించినటువంటి భూమిని విక్రయించి ఈ అమరావతి ప్రాజెక్టు అమలు చేసేందుకు అవసరమైనటువంటి నిధులను సమీకరిస్తాం, అప్పులు చెల్లిస్తాం అని చెప్పేసి చెప్పారు, విన్నాము. భలే మాట్లాడారు. వాళ్ళ కరపత్రికలో రాశారు, చూపించారు, డిబేట్లు పెట్టారు, మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి విజన్ చూడండి, చంద్రబాబు నాయుడు గారు తురుము తూపు అని చెప్పేసి మాట్లాడారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఇప్పిస్తున్నటువంటి 15,000 కోట్ల రూపాయల రుణం కూడా గ్రాంట్గా మారుస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పారు. విన్నారు మీరంతా కూడా. రాష్ట్ర విభజన జరిగినటువంటి మొదటి టర్మ్లో ఒకసారి ఎవరైనా రాజధాని కోసం విరాళాలు అడిగారు అంటే దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విభజిత రాష్ట్రంలో సొంతంగా ఒక క్యాపిటల్ నిర్మించుకోవాలి కాబట్టి విరాళాలు సేకరించాలి. సేకరించినటువంటి అమౌంట్ని రాజధాని ప్రాంతం కోసం ఖర్చు పెట్టాలి. ఎవరైనా సరే ఇస్తారు, చేస్తారు. మన రాష్ట్రం కోసం చేయడంలో తప్పు లేదు. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం మొట్టమొదటిసారి కాబట్టి. విరాళాలంటే అది కూడా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఇచ్చేది కాబట్టి ఇందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒక్క రాజధాని కోసం పదే విరాళాలు అడిగితే మాత్రం చూసే వాళ్ళకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, వినే వాళ్ళకు చిరాకుగా ఉంటుంది. ఇదే అభిప్రాయాన్ని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మనం చెప్పింది ఏంటి, ఇప్పుడు మనం చేస్తున్నది ఏమిటి అనేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధాని ప్రాజెక్ట్ అమలు చేస్తున్నటువంటి ఏపీసీఆర్డీఏ తన వెబ్సైట్లో డొనేట్ మన అమరావతి అనేసి కొత్తగా విరాళాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతుంది. ప్రభుత్వం అడగకముందే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఆసక్తి ఉన్న వాళ్ళు నేరుగా విరాళాలు అందిస్తున్నారు కూడా మనంతా కూడా చూసాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాజధాని అమరావతి కోసం విరాళాలు సేకరించింది. అప్పుడు హైదరాబాద్లోనే సచివాలయం ఉన్న సమయంలో కూడా ఇక్కడ అమరావతిలో విరాళాలు సేకరించారు. ఆ విరాళాల కోసం అప్పట్లో సీఎం కార్యాలయం ఉన్నటువంటి ఎల్ బ్లాక్ దగ్గర పెద్ద హుండీలు కూడా ఏర్పాటు చేసి పెట్టారు. అప్పట్లో చాలామంది రాజధాని కోసం విరాళాలు కూడా ఇచ్చారు, బాగానే ఇచ్చారు. కారణాలు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైంలో అమరావతి ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో ఆయన టేకాఫ్ చేయలేకపోయాడు. తర్వాత అది అలా పక్కన పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. రాజధాని అమరావతి కోసం మళ్ళీ విరాళాలు కోరుతూ ఏకంగా వెబ్సైట్లో ఒక క్యూఆర్ కోడ్ పెట్టేశారు. దీని మీద కొంతమంది అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక రాజధానికి ఎన్నిసార్లు విరాళాలు అడుగుతారని చెప్పేసి అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులే ఆశ్చర్యపడిపోతున్నారు. తొలిసారి అమరావతి ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు మై అమరావతి పేరుతో 10 రూపాయలకు ఇటుకలు కొనుగోలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చాడు. ఇది ప్రచారం చేసుకోవడానికి బాగానే పనికొచ్చింది తప్ప అప్పట్లో దీనికి పెద్దగా స్పందన అయితే వచ్చిన దాఖలాలు మనం ఎక్కడైనా చూడలేదు. ఒకవైపు అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ ఇప్పుడు మళ్ళీ విరాళాలు అడిగి పరువు తీసుకోవడం ఎందుకో మనకైతే అర్థం కాదు అని చెప్పేసి మనమే మాట్లాడలే. ఈవెన్ కూటమిలో ఉన్నటువంటి మంత్రులు కూడా మాట్లాడుకుంటున్నారు. మనమే చెప్పాం కదా, సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్, సెల్ఫ్ ఫినాన్స్ క్యాపిటల్ అని వేసి చెప్పాం కదా. మళ్ళీ ఏంది మనం అడుక్కోవడం, విరాళాలు సేకరించడం, హుండీలు పెట్టడం ఏంది మనకి కర్మ అని చెప్పేసి కూటమిలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలే మాట్లాడుకుంటున్నారు. అయినా
రాజధాని అమరావతి కోసం పదే పదే విరాళాలు అడగడం ఏమాత్రం సరికాదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. అమరావతికి సంబంధించినటువంటి కీలక పనులన్నీ కూడా అప్పగించి ఇప్పుడు విరాళాలు అడగడం ఏంటో మనకైతే అర్థం కావడం లేదు. కీలక పని కూడా వాళ్ళ మనుషులకి మంచి మంచి కాంట్రాక్టర్లకు ఇచ్చారు. కాంట్రాక్టర్లు కూడా వాళ్ళ మనుషులే. మరి వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు మళ్ళీ డబ్బులు అడుక్కోవడం ఏంటి? ఎల్ఎన్టీ లాంటి సంస్థలకి ఇచ్చారు, పెద్ద పెద్ద సంస్థలకి వాళ్ళ మనుషులకి ఇచ్చారు, కట్టేస్తారు. డబ్బులు కంటే నెమ్మది ఇవ్వచ్చు కదా, వాళ్ళ మనుషులే కదా. మరి ఎందుకు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి కాంట్రాక్టర్ పనులు ఇస్తూ ఇచ్చేసి మళ్ళీ డబ్బులు అడుక్కోవడం ఏంటి? విరాళాలు సేకరించడం ఏంటి? సెల్ఫ్ ఫినాన్స్ క్యాపిటల్ కదా, సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ కదా. అక్కడ భూములు అమ్మి అక్కడే నిర్మిస్తామని చెప్పేసి చెప్పారు కదా, అక్కడే ఖర్చు పెడతామని చెప్పేసి చెప్పారు కదా, అక్కడే మళ్ళీ రాష్ట్ర అప్పులను కూడా ఇలా తీర్చేస్తామని చెప్పేసి చెప్పారు కదా. ఈవెన్ వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చారంటే అప్పులు కూడా మేము రాజధానిలో ఉన్నటువంటి ఏదైతే భూమి సేకరణ చేశామో ఆ భూముల్ని అమ్మి మీ అప్పు తీరుస్తామని చెప్పేసి కదా అక్కడ నుంచి కూడా అప్పులు తీసుకొచ్చారు. మరి వాళ్ళని కూడా మోసం చేసినట్టే కదా. ఏంది ఇది? ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి అధికారులు కూడా మాట్లాడుకుంటున్నారు. ఏంది కర్మ అని చెప్పేసి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ విధంగా వెళ్తున్నాడో, ఈ కూటమికి చెడ్డ పేరు రాదా ఏమో. మరి ఆయనకి ఎవరు ఐడియాలు ఇస్తున్నారో మనకైతే అర్థం కావడం లేదు.